సో సో గైజ్ గుడ్ మార్నింగ్ అండి. సో మోసాల్లో పలు రకాలు గల్ఫ్ దేశాలకు సంబంధించిన వీసాలు, టికెట్లు ఇలాగా రకరకాల మోసాల్లో పలు రకాలండి. ఇప్పుడు మనం గతంలో వీసా ట్యాంపరింగ్ విన్నాం. ఇప్పుడు పాస్పోర్ట్ కూడా ట్యాంపరింగ్ చేస్తున్నారంటండి. సో పాస్పోర్ట్ను కూడా ట్యాంపరింగ్ చేసి కొందరు అమాయకులను బలి చేసేస్తున్నారు, కొందరు ఒక ముఠాగా ఏర్పడి. సో అదేంటంటే ఈ మధ్యనే పశ్చిమ గోదావరి జిల్లా చెందిన ఒక మహిళ కోవిడ్ వెళ్ళే ప్రయత్నంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆమె అడ్డుకున్నారు. సో ఆమెను ఆపేశారన్నమాట హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. కారణం ఏంటని చూస్తే ఆమె యొక్క పాస్పోర్ట్ ట్యాంపరింగ్ అయిపోయింది, వీసా కూడా ట్యాంపరింగ్ అయింది. అంటే సో వీసా ఫేకు, ఈ యొక్క పాస్పోర్ట్ కూడా ట్యాంపరింగ్ చేస్తారంటే ఈవిడ పాస్పోర్ట్ మీద ప్రూఫ్స్ వేరే వాళ్ళు ఉంటాయి, వేరే వాళ్ళ పాస్పోర్ట్ ప్రూఫ్స్ ఈవిడకు ఉంటాయి అన్నమాట. సో అవుట్ పోస్ట్ అధికారులకు ఈవిడ కంప్లైంట్ ఇవ్వగా అధికారులు ఎంక్వైరీ చేయగా సో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండకు చెందిన సత్యనారాయణ, చిలకూరి బాలాజీ, హైదరాబాద్ చెందిన అంజీ, కడపకు చెందిన శంకర శివకుమారు, గోపాలు అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడి గల్ఫ్ ఏజెంట్లుగా పనిచేసి సో చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, స్పెషల్లీ పెద్దగా చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, వీసాలు చెక్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని టార్గెట్గా చేసి జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి సో ముందు వీళ్ళ దగ్గర స్టాంపరింగ్ కూడా ఫేకే, స్టాంప్ కొడతారు కదా వీసాల పైన, అటువంటి ఫేక్ స్టాంప్స్ ద్వారా వీసాలు రప్పించి అయితే వర్క్ వీసా మీకు అవ్వట్లేదు, అక్కడికి దిగిన తర్వాత మీకు వర్క్ వీసా కొడతారని చెప్పి సో విజిట్ వీసాలు వాళ్ళని వెళ్ళడానికి తప్పనిసరి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు కట్టేసి ఉంటారు, ఏదో వీసా వెళ్ళిపోవాలని చూస్తాం అనమాట. సో అటువంటి పరిస్థితి వారు క్రియేట్ చేసి సో వర్క్ వీసా రావట్లేదు విజిట్ వీసాలో పంపిస్తారు. డైరెక్ట్గా కోవిడ్ పంపకుండా మస్కట్ ఇటు దుబాయ్ అలా పంపించి ఆ వేలో పంపిస్తారనమాట. సో అయితే ఈ దగ్గర పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉండకపోవడం చేత ఆటోమేటిక్గా వీళ్ళు ఆ దేశంలో ఒకవేళ పోలీసులు పట్టుకుంటే ఇల్లీగల్ ఇమిగ్రేట్స్కి వాళ్ళు అరెస్ట్ అవుతారు. సో ఈ విధంగా చాలామంది జైలు పాలవుతున్నారు. సో పాస్పోర్ట్లను కూడా ఈ ట్యాంపరింగ్ చేస్తున్నారంటండి. సో గవర్నమెంట్ ఇష్యూ చేసే పాస్పోర్ట్ కూడా ట్యాంపరింగ్ అవుతున్నాయంట. చూడండి, సో ఇది శతకోటి దరిద్రాలకు ఆనంద కూడా ఉపాయాలు అన్నట్టు ఏదో ఒక మార్గం ఉంటుంది. సో ఈ విధంగా చేస్తున్నారంటండి. సో గల్ఫ్ వెళ్ళే మిత్రులు ఎవరైతే ఉన్నారో 1-2 సార్లు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే రీసెంట్గా నాంపల్లి ఒక హోటల్లో రైడ్ చేయగా అధికారులు అంటే ఇలా ఈ ముఠా ఉన్నారని చెప్పి సమాచారం రావడంతో వాళ్ళ దగ్గర 14 వీసాలు, 14 పాస్పోర్ట్లు, ట్యాంపరింగ్ చేస్తున్న 14 పాస్పోర్ట్లు, 18 టికెట్లు, ఫేక్ స్టాంప్స్, ఈ వీసాల పైన స్టాంప్స్ కొడతారు కదా, ఆ స్టాంప్స్ కూడా వీళ్ళే తయారు చేస్తున్నారు. సో ఫేక్ స్టాంప్స్, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అదుపులోకి తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇందులో కొందరు పరారీలో ఉన్నారు, కొందరైతే పారిపోయారు కూడా. సో చూడండి, మనం ఏదో కష్టపడి భవిష్యత్తు కోసం ఎన్నో కోరికలు ఉన్న ఊరు భార్య పిల్లలు అందరినీ వదిలేసి వెళ్తాం. ఇలాంటి దరిద్రులు మన జీవితాలతో ఆడుకుంటుంటారు. వాళ్ళకు వచ్చే సంపాదించే 20-30 వేలు 50 వేల కోసం జీవితాలను బలి చేసి బలిపశువులు చేసేస్తారు కొంత అమాయకుల్ని. సో ఇదండి సంగతి. 1-2 సార్లు మీరు బాగా తెలిసిన వాళ్ళు వీసా పంపిస్తారంటే వెళ్ళండి, తప్పులేదు. అంతేగాని ఎవరో ఫ్రెండ్ చెప్పాడు వీసా వచ్చేస్తుంది డబ్బులు కట్టే వెళ్ళిపోదామంటే ఇలాగా కట్టించిన వాళ్ళు ఇరుక్కున్నారు, సో కట్టిన వాళ్ళు ఇరుక్కున్నారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ట్రస్టెడ్ కొన్ని సంస్థలు ఉంటాయండి, ట్రావెల్ ఆఫీసులు. అక్కడికి క్లయింట్ ఇంటర్వ్యూ, ఆ కంపెనీ ఓనర్ వచ్చి టేబుల్ ఇంటర్వ్యూ చేసుకొని సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తాడు. అలాగే అనుకోండి జెన్యున్గా ఉంటుంది. సో ఈలాగా వీసాలు రప్పించడం వెళ్ళిపోవడం అదే ఇవి నమ్మకం అంతా దేవుడే దిక్కు తర్వాత. సో ఇదండి సంగతి. ఇది ఇంపార్టెంట్ న్యూస్ కాబట్టి మీకు అప్డేట్ చేస్తున్నాను. సో మన ఫ్రెండ్స్ అందరి మిత్రులందరికీ షేర్ చేయండి. ఓకే, బాయ్.